ఏంటి శబరి ల్యాప్టాప్ నుంచి వేడి గాలి వస్తుంది. అమ్మా ఒక ఏ ఆల్గరిథం రన్ చేస్తానమ్మా. జీపీస్ ఫాస్ట్గా వర్క్ అవుతున్నాయేమో. జీపీ అంటే ఏంటి శబరి? జీపీ అంటేనా రా చెప్తాను. ఇప్పుడు ల్యాప్టాప్లోని సిపియు ఉంటుంది కదా, దీన్ని సిపియు కోర్ అనుకుందాం. ఈ సిపియు కోర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. లైక్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, నెట్వర్క్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సిపియుకి మనం ఒక మల్టిప్లికేషన్ ఇద్దాం. ఏంటి, 1x2 + 2x3 + 3x4 అలాగా ఒక 10 వరకు అనమాట. ఈ మల్టిప్లికేషన్ని ఈ సిపియు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తో చూద్దాం. ఈ సిపియు కోర్కి హార్డ్వేర్ లెవెల్లో ఒక థ్రెడ్ ఉంటుంది అన్నమాట. ఈ థ్రెడ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 1ని 2ని లోడ్ చేసుకుంటుంది అనమాట. లోడ్ చేసుకుని మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసి దాన్ని పక్కన పెడుతుంది. నెక్స్ట్ 2ని 3ని లోడ్ చేస్తుంది అనమాట. లోడ్ చేస్తే దాన్ని మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసి ముందున్న దానికి ఎడిషన్ చేస్తుంది. నెక్స్ట్ 3ని 4ని లోడ్ చేస్తుంది. దాన్ని మళ్ళీ ముందున్న దానికి ఎడిషన్ చేస్తుంది. ఇలాగా ఎడిషను మల్టిప్లికేషను సీక్వెన్షియల్గా చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ కంప్లీట్ మల్టిప్లికేషన్ ఫినిష్ చేయడం కోసం మనకు దగ్గరగా ఒక 40-50 స్టెప్స్ అయినా పట్టచ్చు అనమాట. అదే ఇప్పుడు జీపీ ఉందనుకోండి, జీపీయూ కేవలం అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి తయారు చేశాను అనమాట. ఈ జీపీయూలో సేమ్ థింగ్ ఎలా వర్క్ అవుద్దంటే, ఇలా జీపీలోని సిపియూలో ఒకటే కోర్ కాకుండా చిన్న చిన్న కోర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీటినే జీపీయూ కోర్స్ అంటారు. ఈ జీపీయూ కోర్ కేవలం అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. దీంతో పాటు జీపీలోని చాలా ఎక్కువ థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా గ్రూప్ ఆఫ్ థ్రెడ్స్ని ఒక వార్ప్ అంటారన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఏం చేస్తుందంటే మన మల్టిప్లికేషన్లోని 1x2 అనేది ఒక థ్రెడ్ తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ 2x3 అనేది ఇంకో థ్రెడ్ తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ 3x4 అనేది ఇంకో థ్రెడ్ తీసుకుంటుంది అన్నమాట. ఇలాగా ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క మల్టిప్లికేషన్ తీసుకుంటుంది అన్నమాట. తీసుకొని ఈ థ్రెడ్స్ అన్నీను జీపీయూ కోర్ దగ్గరికి వెళ్ళి జీపీయూ కోర్ చేత ఒకేసారి మల్టిప్లై చేయించుకుంటాయి అనమాట. సో ఒకటే స్టెప్లోని మల్టిప్లికేషన్స్ అన్ని ఫినిష్ అయిపోతాయి. నెక్స్ట్ ఎడిషన్స్ కూడాను 2-3 స్టెప్స్లో ఫినిష్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిపియూలో మనకు 30-40 స్టెప్స్ తీసుకుంటే జీపీలోని కేవలం ఒక 3-4 స్టెప్స్లోనే పని అయిపోతుంది అన్నమాట. సో ఏ ఆల్గరిథమ్స్లోని ఇలాంటి మల్టిప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకే మనం జీపీఎస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం.